మన్సూరాబాద్ డివిజన్లో సెంట్రల్ బ్యాంకు కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులు కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరస్వతి నగర్లో నిర్మించిన 5 అపార్ట్మెంట్ టవర్స్ సంబంధించి సివరేజ్ వాటర్ని సెంట్రల్ బ్యాంకు కాలనీలో ఉన్న రైన్ లైన్లో కలపడానికి అధికారులు పనులు ప్రారంభించడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. 5 పెద్ద అపార్ట్మెంట్లకు సంబంధించిన డ్రైన్ సివరేజ్ వాటర్ దీంట్లో కలిపితే మేము కాలనీలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీనికి సంబంధించి పనులు నిలిపేయాలని కోర్టుకు కూడా పిటిషన్ దాఖలు చేశామని, శుక్రవారం వాదనలు ఉన్నాయని కాలనీ వాసులు తెలిపారు. ఇక దీంతో వాటర్ వర్క్ అధికారులు వచ్చి పనులు ప్రారంభిస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. డిఫరెంట్ స్ట్రక్చర్ కలిగి ఉంటది. దాంట్లో ఎప్పుడు కూడా సిల్ట్ అనేది కలెక్ట్ అవ్వడానికి ఒక 1 ఫీట్ డెప్త్ ప్రతి ఒక్క మాన్యువల్ లో ఉంటుంది. అందులో డ్రైనేజ్ వాటర్ కనుక కలిపితే 365 రోజులు అందులో డ్రైనేజ్ అలాగే ఉండి కాలనీ చుట్టుపక్కల అంతా దుర్వాసన రావడం జరుగుతుంది. సో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ వర్షపు నీటి కాలువలో డ్రైనేజ్ కలపొద్దు అని చెప్పేసి ఇంతకుముందు ఆందోళన కూడా చేయడం జరిగింది. అండ్ లోయర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్కడ స్టే రాకపోవడంతో హైకోర్టులో ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఇవాళ స్టే వచ్చినట్టు మా అడ్వకేట్ గారు ఇప్పుడే చెప్పారు. దానికి మేము హైకోర్టుకి ఎంతో కృతజ్ఞతలు. అలాగే మున్ముందు ఇలాంటి సమస్యలు మాకు తలెత్తకుండా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని మాకు తమ వంతు సాయం అందించాల్సి. ఇది సెంట్రల్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ 1లో రెయిన్ వాటర్ కోసం స్పెషల్ లైన్ వేశారండి. పక్కనే ఉన్నటువంటి సరస్వతి నగర్ కాలనీలో హై హైట్స్ అపార్ట్మెంట్స్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కట్టారు. వాళ్ళు ఒక్కొక్కటి 15 నుంచి 20 అంతస్తుల వరకు కట్టారు. 1400 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 6000 మంది వస్తారు. వాళ్ళందరి యొక్క డ్రైనేజ్ వాటర్ తెచ్చి ఈ రైన్ వాటర్ దాంట్లో కలిపితే ఈ కాలనీలో ఎవరు ఉండడానికి కూడా వీలు లేదు. అన్ని విషయాలు రాయడం జరిగింది. ఇక్కడ కాలనీలో ఈ వాకింగ్ ట్రాక్ లాగా ఇక్కడ ఉన్న మధ్యలో ఇది ఉంది. ఈ రైన్ వాటర్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ నాళాల నుంచి వచ్చే వాసనతో ఎవరు కూడా తిరగలేరు. ఇవన్నీ కూడా కోర్టు వారు కన్సిడర్